ముంబైలో జరిగిన సెమీఫైనల్ పోర్లో భారత్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి ఇంగ్లాండ్ను ఓడించింది. ఈ విజయం ద్వారా భారత్కి 20 వరల్డ్ కప్ ఫైనల్కు అర్హత సాధించింది. దీంతో కప్ గెలవడానికి భారత్ ఇప్పుడు కేవలం ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. సెమీఫైనల్లో భారత్ బ్యాటింగ్ దూకుడు ప్రారంభం నుంచే కనిపించింది. సంజు శాంసన్ అద్భుతంగా ఆడి జట్టుకు భారీ స్కోర్కు పునాది వేశాడు. ఇంగ్లాండ్ తరఫున జేకబ్ బెథెల్ శతకం కొట్టిన భారత్ బౌలర్లు చివరి ఓవర్లో ఒత్తిడి తీసుకొచ్చారు. హార్దిక్ పాండ్యా కీలక వికెట్లు తీసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో చివరకు భారత్ విజయం సాధించి ఫైనల్కు అర్హత సాధించింది. ఫైనల్లో భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ అభిమానులందరిలో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత్ ఇప్పుడు ఫైనల్లో కూడా అదే జోష్తో మైదానంలోకి దిగుతోంది. భారత్ జట్టు ఈ టోర్నమెంట్ మొత్తం చాలా బలంగా ఆడుతోంది. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ మంచి ఫామ్లో ఉండటం జట్టుకు పెద్ద ప్లస్. ఓపెనర్లు మంచి ప్రారంభం ఇస్తుండగా మిడిల్ ఆర్డర్ కూడా కీలక సమయాల్లో పరుగులు చేస్తోంది. బౌలింగ్లో కూడా భారత బౌలర్లు ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు కూడా చాలా క్రమశిక్షణతో ఆడే జట్టు. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లు అండ్ ఎప్పుడూ ప్రమాదకరమైన ప్రత్యర్థిగా నిలుస్తుంది. వారి బౌలింగ్ మరియు ఫీల్డింగ్ చాలా బలంగా ఉంటుంది. అందువల్ల ఈ ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత ఫామ్ను చూస్తే భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో భారత్ సమతుల్యంగా ఉంది. ఆటగాళ్లు ఒత్తిడిని సరిగ్గా ఎదుర్కొంటే భారత్ కప్ గెలిచే అవకాశం బలంగా ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలని ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్ గెలిస్తే మరోసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచే గౌరవం దక్కుతుంది.